బాలకాండ ఉపకథలు, యజ్ఞాలు, ధనుర్విద్య. మొదటి ప్రశ్న. వాల్మీకి మహర్షి క్రౌంచ పక్షి మరణం చూసి శోకంలో ఉన్నప్పుడు రామాయణ కావ్య రచన చేయమని ప్రత్యక్షమై ఆదేశించిన దేవుడు ఎవరు? శ్రీ మహావిష్ణువు, పరమశివుడు, బ్రహ్మదేవుడు, నారద మహర్షి. సరైన సమాధానం బ్రహ్మదేవుడు. వివరణ. వాల్మీకి నోట మా నిషాద అనే శ్లోకం వెలువడిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై జగత్తులో నదులు, పర్వతాలు ఉన్నంత కాలం రామాయణ కథ నిలిచి ఉంటుంది, కావున రామాయణ కావ్యాన్ని రచించు అని అనుగ్రహిస్తాడు. రెండవ ప్రశ్న. సగర చక్రవర్తి అశ్వమేధ యాగ గుర్రాన్ని ఇంద్రుడు అపహరించి ఏ మహర్షి ఆశ్రమంలో దాచిపెట్టాడు? సగర చక్రవర్తి అంటే సగరుడు అశ్వమేధ యాగ గుర్రాన్ని ఇంద్రుడు అపహరించి ఏ మహర్షి ఆశ్రమంలో దాచిపెట్టాడు అని అడిగారు. ఇక్కడ ఆప్షన్స్: కపిల మహర్షి, గౌతమ మహర్షి, మాతంగ మహర్షి, భరద్వాజ మహర్షి అని అడిగారు. సరైన సమాధానం కపిల మహర్షి. వివరణ. కపిల మహర్షి తపస్సు చేస్తుండగా సగరుని 60,000 మంది కుమారులు ఆయనను నిందిస్తారు. కపిలుని కోపాగ్నికి వారు భస్మమవుతారు. వారి భస్మాన్ని పునీతం చేయడానికే భగీరథుడు గంగను భూమికి తెస్తాడు. నెక్స్ట్. భగీరథుని తపస్సుకు మెచ్చి స్వర్గం నుండి నేలకు దిగి వస్తున్న గంగానది ఉధృతిని తన జటాజూటంలో బంధించిన స్వామి ఎవరు? ఆప్షన్స్: బ్రహ్మదేవుడు, పరమశివుడు, శ్రీ మహావిష్ణువు, దేవేంద్రుడు అన్నారు. సరైన సమాధానం పరమశివుడు. వివరణ. గంగ భూమిపై పడితే భూమి ఆ భారాన్ని మోయలేదని భగీరథుని ప్రార్థన మేరకు శివుడు గంగను తన జటాజూటంలో బంధించిన పిమ్మట బిందు సరోవరం వద్ద 7 పాయలుగా విడుదల చేస్తాడు. బిందు సరోవరం వద్ద 7 పాయలుగా విడుదల చేస్తాడు. నెక్స్ట్. భగీరథుని వెనకాల వస్తున్న గంగానది ఏ మహర్షి యాగాగ్నులను ముంచెత్తడంతో ఆ మహర్షి గంగను తాగి పిమ్మట తన చెవి గుండా బయటకు వదిలాడు అని అడుగుతారు. జహ్ను మహర్ష, కణ్వ మహర్ష, జమనగ్ని మహర్ష, దుర్వాస మహర్ష అని అడుగుతాడు. సరైన సమాధానం జహ్ను మహర్షి. వివరణ. జహ్ను మహర్షి చెవి గుండా బయటకు రావడం వల్ల గంగానదికి జాహ్నవి అనే పేరు వచ్చింది. సగరపుత్రులను తరింపజేయవలసినందున భగీరథ అని పిలుస్తారు. జాహ్ను మహర్షి చెవిగుండా బయటకు రావడం వల్ల గంగానదికి జాహ్నవి అనే పేరు వచ్చినది. సగరపుత్రులను తరింపజేసినందున భగీరథి అని పిలుస్తారు. నెక్స్ట్. దేవతలు మరియు అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేసిన ఘట్టం రామాయణంలో ఏ కాండంలో ప్రస్తావించబడింది అన్నారు? బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, సుందరకాండ. సరైన సమాధానం బాలకాండ. సముద్ర మదనం గురించి రామాయణంలో కూడా బాలకాండలో ప్రస్తావించడం జరిగింది. వివరణ. విశ్వామిత్ర మహర్షి రామ లక్ష్మణులను విశాల నగరానికి తీసుకువెళ్లే దారిలో సముద్రమదనం, లక్ష్మీ ఉద్భవం మరియు హలాహల భక్షణం గురించిన కథలను వివరిస్తారు. విశ్వామిత్ర మహర్షి రామ లక్ష్మణులను
విశాల నగరానికి తీసుకువెళ్లే దారిలో సముద్రమథనం, లక్ష్మీ ఉద్భవం మరియు హాలాహల భక్షణం గురించిన కథను వివరిస్తాడు. మరొక ప్రశ్న, విశ్వామిత్ర మహర్షి యొక్క అసలు క్షత్రియ నామం ఏమిటి మరియు ఆయన ఏ వంశానికి చెందిన రాజు? విశ్వామిత్ర మహర్షి యొక్క అసలు క్షత్రియ నామం ఏమిటి మరియు ఆయన ఏ వంశానికి చెందిన రాజు? విశ్వరథుడు గాది వంశమా, కౌశికుడు సూర్యవంశమా, శతానందుడు పురువంశమా, గాంగేయుడు చంద్రవంశం అన్నాడు. సరైన సమాధానం విశ్వరథుడు గాది వంశం. విశ్వామిత్ర మహర్షి యొక్క అసలు క్షత్రియ నామం ఏంటంటే విశ్వరథుడు. ఆయన ఏ వంశానికి చెందినవాడు అంటే గాది వంశం. అంటే విశ్వామిత్ర మహర్షి ఏ వంశానికి చెందినవారు అని అడగొచ్చు. గాది వంశం. గాది వంశం మరియు కౌశిక వంశం అని కూడా అంటారు. మరి వివరణ చూసినట్లయితే విశ్వామిత్రుడు గాది మహారాజు కుమారుడు అనగా కౌశికుడు వశిష్ఠుని వద్ద ఉన్న సబల అంటే కామధేనువు కోసం యుద్ధం చేసి ఓడిపోయి బ్రహ్మర్షి కావడం కోసం తీవ్రమైన తపస్సు చేస్తాడు. విశ్వామిత్రుడు గాది మహారాజు కుమారుడు వశిష్ఠుని వద్ద ఉన్న సబల అనే కామధేనువు కోసం యుద్ధం చేసి ఓడిపోయి బ్రహ్మర్షి కావడం కోసం తీవ్రమైన తపస్సు చేస్తాడు. అంటే వశిష్ఠుని వద్ద ఉన్న కామధేనువు పేరేంటి అని అడిగితే సబల. ప్రీవియస్ బిట్ ఇది. మరొక ప్రశ్న, త్రిశంకుడు సత్యవ్రతుడు. త్రిశంకుడు సశరీరంగా స్వర్గానికి పంపడానికి విశ్వామిత్రుడు యజ్ఞం చేయగా దేవతలు హవిష్యులు స్వీకరించకపోవడంతో విశ్వామిత్రుడు ఏం చేశాడు అని అడిగారు. త్రిశంకుడిని భూమిపైకి తోసేశాడా, దక్షిణ దిశలో నూతన స్వర్గాన్ని స్వర్గం సృష్టించాడా, యజ్ఞాన్ని ఆపేశాడా, యమధర్మరాజుతో యుద్ధం చేశాడా అని అడిగారు. ఇక్కడ త్రిశంకుడు దక్షిణ దిశలో నూతన స్వర్గాన్ని సృష్టిస్తాడు. సరైన సమాధానం బి. దక్షిణ దిశలో నూతన స్వర్గాన్ని అంటే త్రిశంకు స్వర్గాన్ని సృష్టిస్తాడు. ఇక్కడ వివరణ చూసినట్లయితే విశ్వామిత్రుడు తన తపోశక్తితో త్రిశంకుడి కోసం నక్షత్ర మండలాలు, దేవతలతో కూడిన నూతన సృష్టి చేశాడు. దానినే త్రిశంకు స్వర్గం అంటారు. జనక మహారాజు యజ్ఞం కోసం పొలాన్ని దున్నుతుండగా నాగలి చాలు అంటే సీత నాగుల చాలులో లభించిన కారణముగా ఆమెకు సీత అని పేరు వచ్చింది. సీత అనే పదానికి అర్థం ఏమిటి? నాగలి చాలువ బంగారమా, పవిత్రమైనదా, భూమి కుమార్తె అని అడుగుతారు. నాగలి చాలు. సరైన సమాధానం నాగలి చాలు. మరి వివరణ చూసినట్లయితే నాగలి కొస భాగం దున్నినప్పుడు నాగలి యొక్క కొస భాగం దున్నినప్పుడు ఏర్పడే చాలుని సీత అంటారు. యజ్ఞభూమిలో లభించినందున ఆమెకు సీత మరియు అయోనిజ అని పేరు వచ్చింది. అయోనిజ అంటే కడుపున పుట్టనది అని అర్థం. అంటే సీత అని అర్థం ఏంటి అని అడుగుతారు, లేదా అయోనిజ అని అర్థం ఏంటి అని అడగవచ్చు. అయోనిజ అంటే కడుపున పుట్టనది అని అర్థం. సీత అంటే నాగలి చాలు అని అర్థం. ఇక మరొక బీట్, జనక మహారాజు వద్ద ఉన్న శివధనుసును పూర్వం ఏ దేవతలందరిపై కోపంతో నిమిత్తం లేకుండా సమర్పించాడు? జనక మహారాజు వద్ద ఉన్న శివధనుసును పూర్వం ఏ దేవతలందరిపై కోపంతో నిమిత్తం లేకుండా సమర్పించాడు అంటే పరమశివుడు, దక్షయజ్ఞం తర్వాత విష్ణుమూర్తి,
పరాశరుడు, ఇంద్రుడు అంటే. ఇక్కడ పరమశివుడు దక్షయజ్ఞం తర్వాత అనేది సరైన సమాధానం. మరి వివరణ చూసినట్లయితే దక్ష యాగధ్వంసం తర్వాత శివుడు కోపంతో దేవతలపైకి ధనస్సు గురిపెట్టగా దేవతలు శాంతింపజేశారు. అప్పుడు శివుడు ఆ ధనుసును దేవరాతుడనే జనకుని పూర్వీకుడికి ఇచ్చారు. అంటే శివుడి దగ్గర నుంచి ఈ శివధనుసు ఎవరు పొందారు అంటే దేవరాతుడు, జనకుని పూర్వీకుడు. నెక్స్ట్ శ్రీరాముని శ్రీరాముని వివాహం సీతతో, లక్ష్మణుని వివాహం ఊర్మిళతో జరగగా సీత ఊర్మిళ తండ్రి జనకుడు మరియు భరత శత్రుఘ్నుల భార్యలైన మాండవి, శృతకీర్తుడు. శృతకీర్తుడి యొక్క తండ్రి ఎవరు అంటే కుశధ్వజుడ, రోమపాదుడ, సత్యజిత్త, కేకయ రాజా అంటే కుశధ్వజుడు. సరైన సమాధానం కుశధ్వజుడు. మరి వివరణ చూసినట్లయితే కుశధ్వజుడు జనక మహారాజు యొక్క సోదరుడు. ఆయన కుమార్తెలే మాండవి మరియు శృతకీర్తి. మాండవి భరతుని భార్య, శృతకీర్తి శత్రుఘ్నుని భార్య. మరి ఒక బిట్ అయోధ్యకాండ నగర విశేషాలు, రాజనీతి, త్యాగం సంబంధించి చూద్దాం. ఇక్కడ అయోధ్య నగరానికి ఆ పేరు రావడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే యుద్ధంలో ఎవరి చేత జయింపబడనిది, యోధులచే జయింపశక్యం కానిది యజ్ఞాలు జరిగే ప్రదేశం, అయోధ్య మహారాజు నిర్మించినది, సూర్యదేవుని నగరం అని అడిగారు. అయోధ్య అంటే ఇది ప్రీవియస్ బిట్. యుద్ధంలో ఎవరి చేత జయింపబడనిది అనమాట. అంటే ఎవరు కూడా జయించలేనిది, యోధులచే జయింపశక్యం కానిది అని అర్థం. వివరణ యద్ అంటే యుద్ధం, అయోధ్య అంటే శత్రువులచే జయింపడానికి వీలు లేని అత్యంత సురక్షితమైన నగరం అని అర్థం. అయోధ్య అంటే అర్థం అడగవచ్చు, యుద్ధ అంటే అర్థం అడగవచ్చు. యుద్ధం ఇది చెప్తారు. అయోధ్య అంటే శత్రువులతో జయింపడానికి వీలు లేని అత్యంత సురక్షితమైన నగరం అని అర్థం. మరి నెక్స్ట్ కేకయ్య దశరథుడిని 2 వరాలు కోరింది. ఆ వరాలను దశరథుడు పూర్వం ఏ యుద్ధంలో కైకేయి చేసిన సహాయానికి మెచ్చి ఇచ్చాడు? దేవాసుర యుద్ధమా, సంబరాసుర వధ సమయంలోనా, లేకపోతే రావణ దశరథ యుద్ధమా, తారకాసుర వధ, వాలిసుగ్ర యుద్ధం అంటే దేవరాసుర యుద్ధం. అంటే కైకేయి దశరథుని 2 వరాలు కోరింది. ఏ సందర్భంలో అంటే సంబరాసుని వధించిన తర్వాత వరము కోరుకోమనగా తర్వాత కోరుతాను అని అడుగుతుంది. ఆ కోరిక మేరకు ఈ కోరికలు ఈ సమయంలో కోరడం జరుగుతుంది. వివరణ చూసినట్లయితే దండకారణ్యంలో సంబరాసుడితో జరిగిన యుద్ధంలో దశరథుడు గాయపడగా కైకేయి రథాన్ని సురక్షిత ప్రాంతానికి తోలి దశరథుని ప్రాణాలు కాపాడుతుంది. దానికి మెచ్చి దశరథుడు 2 వరాలు ఇస్తాడు. మరి ఒక ప్రశ్న, శ్రీరాముడు అడవులకు వెళ్లే సమయంలో లక్ష్మణుడు కోపంతో అయోధ్యపై తిరుగుబాటు చేయాలని అనగా రాముడు అతనికి దేని ప్రాముఖ్యతను బోధించి శాంతింపజేస్తాడు? పితృవాక్య పరిపాలన మరియు దైవబలం, రాచరిక చట్టాలు, వనవాస లాభాలు, బ్రాహ్మణ శాపాలు అని అడిగారు. పితృవాక్య పరిపాలన మరియు దైవబలం సంబంధించి సరైన సమాధానం. వివరణ ధర్మం, పితృవాక్య పరిపాలన మరియు దైవం యొక్క బలాన్ని రాముడు లక్ష్మణునికి ఉపదేశించి శాంతింపజేస్తాడు. మరి ఒక ప్రశ్న, శ్రీరాముడు వనవాసానికి వెళ్తున్నప్పుడు తన
సకల సంపదలను ఆభరణాలను ఏ పేద బ్రాహ్మణునికి దానంగా ఇచ్చాడు? శ్రీరాముడు వనవాసానికి వెళ్తున్నప్పుడు తన సకల సంపదలను ఆభరణాలను ఏ పేద బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చాడంటే త్రిజటుడా, గర్గ మహర్ష, సుయజ్ఞుడా, కౌశికుడు? త్రిజటుడు అన్నమాట. సరైన సమాధానం త్రిజటుడు. త్రిజటుడు త్రిజటుడు వివరణ: త్రిజటుడనే పేద బ్రాహ్మణుడు రాముని వద్దకు రాగా రాముడు తన గోవులను సంపదను అతనికి దానం ఇచ్చేస్తాడు. మరొక ప్రశ్న: భరతుడు అడవికి వచ్చి రాముడిని కలిసినప్పుడు రాముడు భరతుడికి రాజ్యపాలన, రాజనీతి, గుడాచార వ్యవస్థ గురించి చేసిన సుదీర్ఘ బోధనను ఏమంటారు? రాజాజ్ఞ, ఖచ్చిత ప్రశ్నలు, భరతనీతి, రామోపదేశం అని అడుగుతారు. సరైన సమాధానం ఏంటి అంటే ఖచ్చిత ప్రశ్నలు. దీన్ని ఖచ్చిత సర్గం అంటారు. సరైన సమాధానం ఖచ్చిత ప్రశ్నలు. మరి వివరణ చూసినట్లయితే అయోధ్యకాండలోని 100వ సర్గలో రాముడు భరతుడిని ఖచ్చిత్ ఇలా చేస్తున్నావా అని ప్రశ్నిస్తూ రాజ్యపాలనలోని 75 రకాల నీతులను ఉపదేశిస్తాడు. మరి ఒక ప్రశ్న: రాముడు వనవాసానికి వెళ్ళిన తర్వాత శోకంతో మరణించిన దశరథుని పార్థవ దేహాన్ని భరతుడు వచ్చే వరకు దేనిలో భద్రపరుస్తారు అని అడిగారు. మంచు గదిలోన, నూనె ద్రోణియ, చందన లేపనమా, మూలికా రసంలోనా అని అడుగుతారు. సరైన సమాధానం నూనె ద్రోణి అంటే తైలద్రోణి, తైలంలోనమాట. వివరణ చూసినట్లయితే కేకయ రాజ్యంలో ఉన్న భరతుడు శత్రుఘ్నులు అయోధ్యకు చేరుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి దశరథుని శరీరం పాడవకుండా నూనె తొట్టెలో ఉంచుతారు. మరొక ప్రశ్న: భరతుడు రాముని పాదుకులను అయోధ్యకు తెచ్చి తాను అయోధ్యలో నివసించకుండా ఏ గ్రామంలో ఉంటూ సన్యాసి వలె రాజ్యపాలన సాగించాడు అంటే సరైన సమాధానం ఏంటి? నందిగ్రామమా, శృంగిబేరుపురమా, కిష్కింద, ధర్మపురి అంటే సరైన సమాధానం నందిగ్రామం. వివరణ: భరతుడు నందిగ్రామంలో జటాజోటాలు ధరించి రాముని పాదుకులను సింహాసనంపై ఉంచి 14 సంవత్సరాలు ప్రయోజకుడిగా పాలించాడు. మరి తర్వాత అరణ్యకాండ నుంచి చూద్దాము. అరణ్యకాండ నుంచి అరణ్యాలు, శాపాలు, వీరాద అంటే కరవధ, విరాదుడి యొక్క వధ. ఇక్కడ మనం దండకారణ్యంలో శ్రీరాముడు ప్రవేశించగానే లక్ష్మణుతో కలిసి సంహరించిన మొదటి రాక్షసుడు అంటే ఇతను సీతను ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. ఎవరు? విరాదుడా, కదంబుడా, మారీచుడా, దూషణుడా అంటాడు. సరైన సమాధానం విరాదుడు. అంటే సీతను ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నించిన మొదటి రాక్షసుడు ఎవరంటే విరాదుడు. మరి సరైన వివరణ చూసినట్లయితే విరాదుడు బ్రహ్మవరం పొందినవాడు, బాణాలతో చావడు కాబట్టి రాముడు, లక్ష్మణుడు అతని బాహువులను విరిచి అడవిలో పెద్ద గోతిని తవ్వి ఊడ్చిపెట్టి సంహరిస్తారు. మరి ఒక ప్రశ్న: అరణ్యకాండలో శ్రీరాముడు ఏ ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు అక్కడి మహర్షి రాముడిని చూసిన తర్వాత తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసి బ్రహ్మలోకానికి వెళ్ళాడు? సర్బంగ మహర్ష, శృతీక్ష్ణ మహర్ష, అగస్త్య మహర్ష, మాతంగ మహర్షి అన్నాడు. సరైన సమాధానం సర్బంగ మహర్షి. వివరణ: సర్బంగ మహర్షి రాముని రాక కోసం నిరీక్షించి రాముడి దర్శనం కాగానే స్థితి పేర్చుకుని
యోగాగ్నిలో శరీరాన్ని త్యజించి బ్రహ్మలోకం పొందుతాడు. శరభంగ మహర్షి రాముని రాక కోసం నిరీక్షించి రాముడు దర్శనం కాగానే చితి పేర్చుకుని యోగాగ్నిలో శరీరాన్ని త్యజించి బ్రహ్మలోకం పొందుతాడు. శరభంగ మహర్షి. మరొక ప్రశ్న. అనసూయాదేవి అత్రి మహర్షి భార్య. అనసూయాదేవి సీతాదేవికి పాతివ్రత్య మహత్యం చెప్పి ఎప్పటికీ వాడిపోని ఏ దివ్య వస్తువులను బహుకరించింది అని అడుగుతారు. మరి అనసూయాదేవి ఎవరంటే అత్రి మహర్షి భార్య. ఇది ప్రీవియస్ పెట్టు. అనసూయాదేవి ఎవరి భార్య అని అడిగారు. అత్రి మహర్షి భార్య. ఇక్కడ సరైన సమాధానం చూడండి. దివ్య వస్త్రాల, దివ్య ఖడ్గమ, అమృతపాత్ర, జపమాల అంటే సరైన సమాధానం దివ్య వస్త్రాలు, ఆభరణాలు, అంగరాగం అంటే లేపనం అన్నమాట. అంగరాగం అనగా అంటే ఛాయ తొలగిపోయినది, అంటే శరీరాన్ని కుషింపజేయనిది, ఎప్పుడు దివ్య తేజస్తో ఉంచేది అని అర్థం వస్తుంది. సమాధానం దివ్య వస్త్రాలు, ఆభరణాలు, అంగరాగం, లేపనం. సరే, వివరణ చూసినట్లయితే చిత్రకూటంలో అత్రి అనసూయల ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అనసూయ సీతమ్మకు రూపం మారకుండా ఉండే దివ్య పరిమళ లేపనాలను, ఆభరణాలను ఇస్తుంది. మరొక ప్రశ్న. రావణుని ఆజ్ఞ ప్రకారం మారీచుడు బంగారు లేడిగా మారాడు. అయితే మారీచుడి తల్లి ఎవరు? తాటకి కుమారుడు, స్వర్ణ కుమారుడు, సుందసుని భార్య కుమారుడు. ఇక్కడ సరైన సమాధానం ఏంటి? డి, ఏ మరియు సి. తాటకి కుమారుడు సరైన సమాధానం. సుందసుని భార్య కుమారుడు, ఇది సరైన సమానం. అంటే సుందసుని భార్య తాటకి, తాటకి భర్త సుందసుడు. సుందసుడు మరియు తాటకల కుమారుడే మారీచుడు. సుబాహుడు సోదరుడు. అంటే మారీచుడు, సుబాహుడు సోదరులు. శూర్పణఖ. మరొక ప్రశ్న. శూర్పణఖ రాముడిని, లక్ష్మణుడిని మోహించి సీతపైకి లంఘించబోగా లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోశాడు. అప్పుడు ఆమె ఫిర్యాదు చేయడంతో మొదట రాముడిపైకి దండెత్తి వచ్చిన 14,000 మంది రాక్షసుల సేనాధిపతులు ఎవరు? కరదోషణుడు, త్రిశిరస్సు, అక్షకుమారుడు ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, విరూపాక్షుడు, మహోదరుడు, పార్శ్వుడు. సరైన సమాధానం కరుడు, దూషణుడు. త్రిరస్సు, ఇది సరైన సమాధానం. త్రిరస్సు లేకపోతే, త్రిశిరస్సు లేకపోతే కరదోషణలు ఉంటుంది. కరదోషణలు పెట్టుకోవచ్చు. కరదోషణలు, త్రిశిరస్సు వీళ్ళతో పాటు 14 మంది రాక్షసులను 30 నిమిషాల్లో సంహరిస్తాడు. సరైన సమాధానం కరదోషణలు, త్రిశిరస్సు. వివరణ. పంచవటి వద్ద శ్రీరాముడు ఒక్కడే ఒంటి చేతితో కరదూషణలో త్రిశస్సులతో పాటు వారి 14,000 మంది రాక్షస సైన్యాన్ని 30 నిమిషాల్లో సంహరిస్తాడు. మరి ఒక ప్రశ్న. జటాయు మరియు సంపాతి ఎవరి కుమారులు? సూర్యుని సారథి అయిన అర్ణుడి కుమారుడా, గర్గమంతుడా, కశ్యపుడు, బృహస్పతి? సరైన సమాధానం సూర్యుని సారథి అయిన అరుణుడి కుమారుడు. జటాయువు మరియు సంపాతి అరుణుడి కుమారులు. అరుణుడు ఎవరు అంటే సూర్యుని సారథి. అంటే సూర్యుని యొక్క సారథి పేరు ఏమిటి అని అడగవచ్చు. అరుణుడు మరియు శ్రేణి దంపతుల కుమారులే సంపాతి మరియు జటాయువు. సంపాతి పెద్దవాడు, జటాయువు చిన్నవాడు. ప్రతిదీ కూడా బిట్టే. అరుణుడి భార్య పేరు ఏమిటి అని అడుగుతారు. శ్రేణి. పెద్దవాడు, చిన్నవాడు. సంపాతి పెద్దవాడు, జటాయు చిన్నవాడు.
రావణాసురుడు సీతాదేవిని అపహరించి ఆకాశ మార్గాన వెళ్తున్నప్పుడు సీతాదేవి తన భూషణాలను ఒక గుడ్డలో కట్టి ఏ పర్వతంపై ఉన్న 5 వానరుల మధ్య పడేసిందంటే అది ఋషిముఖ పర్వతమా, మహేంద్ర పర్వతమా, చిత్రకూటమా, మాల్యవంత పర్వతం అంటే ఋష్యముఖ పర్వతం. సరైన సమాధానం ఋషిముఖ పర్వతం. వివరణ చూసినట్లయితే సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైన 5 వానరులు పర్వతంపై ఉండగా సీత తన రత్నాభరణాల మూటను కిందకు విసిరేస్తుంది. మరి ఒక ప్రశ్న, శాపగ్రస్తుడైన కదంబుడిగా మారిన గంధర్వుని అసలు పేరు ఏమిటి? ధనువ, విశ్వాసుడా, చిత్రరథుడా, తుంబురుడా? ధనువు. సరైన సమాధానం ధనువు. శాపగ్రస్తుడైన కదంబుడిగా మారిన గంధర్వుని అసలు పేరేమిటి? కదంబుడు అంటే కడుపులో కళ్ళున్నవాడు అని అర్థం వస్తుంది. అతని యొక్క అసలు పేరు ధనువు, గాంధర్వుడు. మరి వివరణ, శ్రీ మహావిష్ణువు ఇంద్రుని శాపం వల్ల ధనువు అనే గంధర్వుడు వికృతరూపమైన కదంబుడిగా మారతాడు. రాముడు ఇతని బాహువులను నరికి దహనం చేయగా శాప విమోచనం పొందుతాడు. మరి యొక్క కిష్కింధకాండ చూద్దాం. వానర రాజ్యాంగం, దక్షిణ దిశాన్వేషణ. ఇక్కడ చూసినట్లయితే వాలి తండ్రి దేవేంద్రుడు కాగా వాలికి ఇంద్రుడు బహుకరించిన దివ్యమైన ఆభరణం ఏది? ఇది ఉన్నంత వరకు శత్రువుల సగబలం వాలికి చేరుతుంది. అదే కాంచనమాల, రత్న కిరీటమా, దివ్య కవచమా, సువర్ణ కంకణమా అని అడిగాడు. కాంచనమాల. ఇంద్రుడి యొక్క మాల పేరు కాంచనమాల అంటే కాంచనహారం అనేది సరైన సమాధానం. ఇంద్రుడు వాలికి ఇచ్చిన కాంచనమాల వల్ల వాలి ఎదుట నిలబడిన శత్రువు యొక్క సగబలం శక్తి వాలికి వెళ్ళిపోతుంది. మరి ఒక ప్రశ్న, వాలి ఏ రాక్షసుడితో యుద్ధం చేయడానికి బిలంలోకి అనగా గుహలోకి వెళ్ళినప్పుడు గుహ నుండి రక్తం రావడంతో సుగ్రీవుడు వాలి చనిపోయాడనుకొని బిలం మూసివేశాడు అని అడిగాడు. మాయావ్య, దుందుబియ, కబంధుడ, విరాధుడ అంటే మాయావి. సరైన సమాధానం మాయావి. వివరణ చూసినట్లయితే మాయావి అనే రాక్షసుడు ఎవరు? రాక్షసుడు అంటే మయుని కుమారుడు. మాయావి అనే రాక్షసుడితో పోరాడటానికి బిలంలోకి వెళ్ళాడు. దుందుబి అనే మహిష రాక్షసుడిని అంటే దున్నపోతు దుందుబి అనే మహిష రాక్షసుడిని వాలి సంహరించి విసిరేయగా అది మాతాంగాశ్రమంలో పడి శాపానికి కారణమవుతుంది. అంటే అప్పుడు మాతాంగ ఆశ్రమంలోకి వెళ్ళినట్లయితే ఇతని యొక్క శిరస్సు 1000 ముక్కలైపోతుందని శపిస్తాడు. మరి యొక్క ప్రశ్న, శ్రీరాముడు చెట్టు చాటు నుండి వాలిని బాణంతో కొట్టగా వాలి రాముడిని ధర్మ సందేశం అడగగా రాముడు చెప్పిన ప్రధాన సమాధానం ఏమిటి? తమ్ముని భార్య రుమని ఆక్రమించడం, అధర్మం మరియు మృగాల వేట చెట్టు చాటు నుండి చేయవచ్చు, రాజాజ్ఞ ప్రకారం చేశాడు, సుగ్రీవునికి ఇచ్చిన మాట కోసం చేశాడు, వాలి రాక్షసుడు కాబట్టి చేశాడు. సరైన సమాధానం తమ్ముని భార్య రుమని ఆక్రమించడం, అధర్మం కావున మరియు మృగాల వేట చెట్టు నుండి చేయవచ్చు అని సమాధానం సరైనది. వివరణ, చెల్లెలు తమ్ముని భార్య కుమార్తెతో సమానమని రుమను వాలి ఆక్రమించడం శిక్షార్హమైన నేరమని రాముడు ధర్మ సంస్థాపన వివరిస్తాడు.
నెక్స్ట్, వాలి మరణానంతరం కిష్కింధకు రాజుగా సుగ్రీవుడు పట్టాభిషిక్తుడు కాగా యువరాజుగా ఎవరిని నియమించారు? వాలి మరణానంతరం కిష్కింధకు రాజుగా సుగ్రీవుడు పట్టాభిషిక్తుడు అవగా యువరాజుగా ఎవరు నియమించారు అంటే, సుగ్రీవుడు పట్టాభిషిక్తుడు అవగా యువరాజుగా ఎవరు నియమించారు అంటే, వాలి యొక్క పుత్రుడైన అంగదుడిని నియమిస్తారు. సరైన సమాధానం అంగదుడు. అంగదుడు ఎవరు అంటే వాలి యొక్క కుమారుడు. వాలి కుమారుడైన అంగదుని కిష్కింధకు యువరాజుగా పట్టాభిషేకం చేస్తారు. సుగ్రీవుడు సీతాదేవి అన్వేషణకు 4 వారాల గడువు ఇచ్చాడు. సుగ్రీవుడు సీతాదేవి అన్వేషణకు 4 వారాల గడువు ఇచ్చాడు. తూర్పు దిశకు వినతుడు, పడమర దిశకు సుసేనుడు, ఉత్తర దిశకు శతబలి వెళ్ళగా దక్షిణ దిశకు వెళ్లిన బృందంలో లేనివారు ఎవరు? అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడా, నలుడు, నీలుడు, గయుడా, మహేంద్రుడు, ద్వివిధుడా, సుసేనుడా? సరైన సమాధానం లేనివారు సుసేనుడు. సుగ్రీవుడు సీతాదేవి అన్వేషణకు 4 వారాలు గడువు ఇచ్చారు. తూర్పు దిశకు వెళ్ళిన వాళ్ళు ఎవరంటే వినతుడు. గమనించండి, తూర్పు దిశకు వెళ్ళిన వారు ఎవరు అని పెట్టడితే వినతుడు. పడమర దిశకు వెళ్ళిన వారు సుసేనుడు. ఉత్తర దిశకు వెళ్ళిన వారు ఎవరంటే శతబలి. దక్షిణ దిశకు అయితే అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు. వీళ్ళు దక్షిణ దిశకు వెళ్తారు. హనుమంతుడు ప్రవేశపెట్టు. హనుమంతుడు ఏ దిశకు వెళ్తాడు? వివరణ చూసినట్లయితే సుసేనుడు ఎవరు? తారతండ్రి. పశ్చిమ దిశకు వెళ్తాడు. సుసేనుడు పశ్చిమ దిశకు వెళ్తాడు. అంగదుడి నాయకత్వంలో హనుమ, జాంబవంత, మహింద, ద్వివిధులు దక్షిణ దిశకు వెళ్తారు. సుసేనుడు పశ్చిమ దిశకు వెళ్తాడు. అంగదుడి నాయకత్వంలో హనుమ, జాంబవంత, మహింద, ద్వివిధాదులు దక్షిణ దిశకు వెళ్తారు. ద్వివిధాదులు హనుమ, జాంబవంత, మహింద, ద్వివిధాదులు దక్షిణ దిశకు వెళ్తారు. ఇది ఇంపార్టెంట్. దక్షిణ తీరానికి చేరుకున్న వానరులకు సీత అశోకవనంలో 100 యోజనాల అవతల లంకలో ఉందని చెప్పిన సంపాతి యొక్క రెక్కలు దేనివల్ల మళ్లీ మొలిచాయి? ఆప్షన్: శ్రీరాముని వార్త చెప్పడం వల్ల, నిశాకర మహర్షి వచనం ప్రకారం, మరియు జటాయువు పూజ వల్ల, సముద్ర స్నానం వల్ల, హనుమ స్పర్శ వల్ల అని. సరైన సమాధానం శ్రీరాముని వార్త చెప్పడం వల్ల మరియు నిశాకర మహర్షి వచనం ప్రకారం కూడా. అంటే ఈ రెండిటిలో ఏది ఇచ్చినా సరైన సమాధానమే. మరియు వివరణ చూసినట్లయితే, సూర్యతాపానికి రెక్కలు కాలిన సంపాతికి పూర్వం నిశాకర మహర్షి, నీవు రాముని దూతలకు సీత జాడ చెప్పినప్పుడు మళ్ళీ రెక్కలు వస్తాయి అని చెబుతారు. హనుమంతుడికి తన అపరిమిత శక్తులు చిన్నతనంలో ఋషుల శాపం వల్ల విస్మృతి చెందాయి. దక్షిణ తీరంలో హనుమంతుడిని నిద్రలేపి అతని బలాన్ని గుర్తు చేసింది ఎవరు అంటే, సరైన సమాధానం ఏంటి అని, జాంబవంతుడా, అంగదుడా, నలుడా, గంధమాదనుడా అని అడుగుతారు. సరైన సమాధానం జాంబవంతుడు. వివరణ చూసినట్లయితే, బ్రహ్మదేవుని అంశం అయిన వయోవృద్ధుడైన జాంబవంతుడు హనుమంతుని జ్ఞాన వృత్తాంతం, వాయుదేవుని పరాక్రమం గుర్తు చేసి సముద్ర లంఘనానికి సిద్ధం చేస్తాడు. సుందరకాండలో హనుమయాత్ర దహనం ఆనవాళ్ళు చూద్దాం. హనుమంతుడు మహేంద్ర పర్వతం నుండి లంకకు ఎగురుతున్నప్పుడు ఆకాశంలో నీడను పట్టుకుని లాగే రాక్షసి పేరు ఏమిటి అని అడుగుతాడు. ఛాయాగ్రాహిణి. ఈమె ఎవరు అంటే సింహిక, సురస, లంకిని, తాటకి. సరైన సమాధానం సింహిక. మరి వివరణ చూసినట్లయితే, సింహిక నీడను పట్టుకుని హనుమ వేగాన్ని ఆపగా హనుమంతుడు ఆమె నోటిలోకి వెళ్ళి ఆమె గుండెను చీల్చి సంహరిస్తాడు. మరి ఒక ప్రశ్న, హనుమంతుడు లంకలో ప్రవేశించడానికి రాత్రి వేళ ఏ పరిమాణంలోకి తన శరీరాన్ని మార్చుకున్నాడు? పిల్లి మిడత పరిమాణం అంటే సూక్ష్మ రూపం అని అర్థం.
పర్వతాకారమ, సాధారణ వానరుడ, ఏక రూపాంతరం అంటే సరైన ప్రశ్న ఏ, సూక్ష్మ రూపం. సూక్ష్మ రూపం, దీన్ని పిల్లి మిడత పరిమాణం అని అడగవచ్చు. ఓకే. వివరణ: హనుమంతుడు లంకానగర భద్రతను చూసి ఎవరికి అనుమానం రాకుండా వృషదాంశక అంటే పిల్లి ప్రమాణం సూక్ష్మ రూపాన్ని ధరిస్తాడు. దీన్ని వృషదంశక అని అంటారు. సూక్ష్మ రూపానికి మరో పేరు వృషదంశక అన్న ఓకే పిల్లి ప్రమాణం అని అర్థం. మరి హనుమంతుడు మరో ప్రశ్న: హనుమంతుడు లంక అంతఃపురంలో నిద్రిస్తున్న ఎవరిని చూసి మొదట సీతాదేవి అని పొరబడ్డాడు అంటే సరైన సమాధానం ఏంటి అంటే మండోదర, సులోచన, ధాన్య మాలిన్య, రూపాదేవి అంటే సరైన సమాధానం మండోదరి. మరి వివరణ చూసినట్లయితే రావణుని ప్రధాన భార్య అయిన మండోదరి రూపలావణ్యాన్ని చూసి హనుమ క్షణకాలం సీత అని భావించి వెంటనే ఆమె ఆభరణాలు, ఉల్లాస వాతావరణం చూసి సీత కాదని గ్రహిస్తాడు. మరి ఒక ప్రశ్న: అశోకవనంలో ఉన్న సీతాదేవిని రావణాసురుడు బెదిరిస్తూ తనను పెళ్లి చేసుకోవడానికి ఎంత గడువు ఇచ్చాడు అని అడుగుతారు. కేవలం 2 నెలల, 6 నెలల, 1 సంవత్సరం, 15 రోజులు అంటే సరైన సమాధానం 2 నెలలు. వివరణ: రావణుడు సీతతో అప్పటికే 10 నెలలు దాటింది, ఇంకో 2 నెలలు గడువు ఇస్తున్నాడు. ఆ లోపు ఒప్పుకోకపోతే వంట వాళ్లతో నిన్ను ముక్కలు ముక్కలుగా నరికించి తింటాను అని బెదిరిస్తాడు. మరి ఒక ప్రశ్న: హనుమంతుడు సీతాదేవి నమ్మకం కోసం ఏ పూర్వ వృత్తాంతాన్ని రాముడు సీతల మధ్య మాత్రమే తెలిసిన రహస్యం నాడు చెబుతాడు? చిత్రకూటంలో కాకాసుర వృత్తాంతం, ఆటకు సంహారమ, సంపాత్య అంటే సరైన సమాధానం ఏ, చిత్రకూటంలో కాకాసుర వృత్తాంతం అన్నమాట. ఇది వాయుసు వృత్తాంతం అని అంటారు. సరైన సమాధానం చిత్రకూటంలో కాకాసుర వృత్తాంతం. మరి వివరణ చూసినట్లయితే చిత్రకూటంలో ఇంద్రుని కుమారుడైన జయంతుడు అంటే కాకాసుడు ఎవరు అని అడగవచ్చు. కాకి రూపంలో ఉన్న కాకాసుడు ఎవరు అంటే ఇంద్రుని యొక్క కుమారుడైన జయంతుడు. ఇదో బిట్టు. ఇతను కాకి రూపంలో వచ్చి సీత రొమ్ముపై పొడవగా రాముడు దర్భగడ్డితో బ్రహ్మాస్త్రం ప్రయోగించి రహస్య ఘట్టాన్ని హనుమ సీతకు చెప్తాడు. బ్రహ్మాస్త్రం ఏ విధంగా దేనితో ప్రయోగిస్తాడని అడిగితే దర్భగడ్డి. ఇది ఒక బిట్టు. తర్వాత నెక్స్ట్, హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేసినప్పుడు రావణుడు పంపిన ఏ కుమారుడిని హనుమంతుడు లంకా తోరణం వద్ద సంహరిస్తాడు? అక్షకుమారుడ, ఇంద్రయుక్త, అతికాయుడ, నరంతుడు అంటే సరైన సమాధానం అక్షకుమారుడు. వివరణ చూసినట్లయితే రావణుని చిన్న కుమారుడైన అక్షకుమారుడు గొప్ప రథంతో యుద్ధానికి రాగా హనుమంతుడు అతని రథాన్ని, గుర్రాలను తొక్కి అక్షకుమారుడిని సంహరిస్తాడు. మరి ఒక ప్రశ్న: రావణుని సభలో హనుమంతుని తోకకు నిప్పు పెట్టాలని ఆజ్ఞాపించగా హనుమంతుడికి వేడి తగలకుండా అగ్నిదేవుడిని చల్లగా ఉండమని ప్రార్థించినది ఎవరు అంటే సరైన సమాధానం సీతాదేవి. త్రిజట, మండోదరి అంటే సీతాదేవి సరైన సమాధానం. మరి వివరణ చూసినట్లయితే హనుమతో ఒక నిప్పు పెట్టారని తెలియగానే సీతమ్మ వారు యద్యస్తి పతి శుశ్రూష అంటూ హనుమంతునికి అగ్ని మంచులా చల్లగా మారాలని అగ్నిదేవుని ప్రార్థిస్తుంది. ఇది ఈ మంత్రం అడగొచ్చు. యద్యస్తి పతి శుశ్రూష అంటూ హనుమంతుడికి అగ్ని మంచులా చల్లగా మారాలని అగ్నిదేవుని ప్రార్థిస్తుంది. అంటే సీతమ్మ అగ్నిదేవునికి ఏమని ప్రార్థిస్తుంది అని అడిగితే యద్యస్తి పతి శుశ్రూష అనేది గుర్తుంచుకోండి. మరి ఒక ప్రశ్న: లంకను దహనం చేసిన తర్వాత హనుమంతుడు సముద్రంలో తోక ఆర్పేసి తిరిగి మహేంద్రగిరికి వచ్చి వానరులతో చెప్పిన మొదటి మాట ఏది అంటే దృశ్య సీత జయత్యతి బలో రామో, సీత క్షేమంగా ఉంది, లంక కాలిపోయింది. ఇది సరైన సమాధానం ఏ. దృష్టా సీత అంటే కంటిని సీతని అని అర్థం. దృష్టా సీత అంటే సీతను చూశాను అని అర్థం. దృష్టా సీత అనేది సరైన సమాధానం. మరి
వివరణ చూసినట్లయితే రాముడు ఆందోళన పడకుండా ఉండడానికి సీతను చూశాను అని క్రియాపదాన్ని ముందు ఉపయోగించి హనుమంతుడు సందేశం ఇస్తాడు. నెక్స్ట్ చూసినట్లే యుద్ధకాండ గురించి చూద్దాం. యుద్ధకాండ సేతువు, యుద్ధ రంగాలు, శాపాలు, ముగింపు. యుద్ధకాండ 6వది. మరి లంక వైపు దండెత్తడానికి ముందు శ్రీరాముడు సముద్రుని దారి ఇవ్వమని ఎన్ని రోజులు దర్భలపై సైనించి ప్రార్థించాడు అంటే 3 రోజుల, 7 రోజుల, 1 రోజా, 10 రోజుల అంటే సరైన సమాధానం 3 రోజులు, అంటే 3 రాత్రులు. మరి వివరణ చూసినట్లయితే సముద్రుడు రాకపోవడంతో రాముడు ఆగ్రహించి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తాడు సముద్రుడి పైన. అప్పుడు సముద్రుడు భయపడి నలుని చేత వారధి నిర్మించమని సలహా ఇస్తాడు. నలుడు మరి ఒక ప్రశ్న, రాముడు ప్రయోగించబోయిన ఆగ్నేయాస్త్రాన్ని సముద్రుడిని అభ్యర్థన మేరకు ఏ ప్రాంతంపైకి విసిరాడు అంటే ఏ ప్రాంతంపై ప్రయోగించాడు అని అడుగుతారు. అది తరువాత ఎడారిగా మారిపోయింది. దాన్నే మరుకాంతారం అనే ప్రదేశం అంటాం. సరైన సమాధానం ఆన్సర్ ఏ. దీన్ని దుమకుల్యమని మరుకాంతారం అని అంటారు. ప్రస్తుతం రాజస్థాన్. అంటే మరుకాంతారంలో ఎక్కువగా దుష్టులు ఉంటారు, దొంగలు ఉంటారు. అందుకని అక్కడ ప్రయోగించమనగా అది ఇప్పుడు ప్రస్తుతం రాజస్థాన్లో ఉంది. మరి సరైన సమాధానం మరుకాంతారం లేదా దుమ్మకుల్య లేదా ద్రమకుల్యం, ప్రస్తుత రాజస్థాన్. మరి వివరణ చూసినట్లయితే సముద్రుని ఉత్తర భాగంలో ఉన్న పాపాత్ములైన సముద్రుని ఉత్తర భాగంలో ఉన్న పాపాత్ములైన అబీరులను సంహరించడానికి ఆ అస్త్రాన్ని ప్రయోగించగా ఆ ప్రాంతం మరుకాంతారంగా అంటే ఎడారిగా మారి రాముని వరంతో పశు సమృద్ధి పొందింది. మరుకాంతారం అంటే ఏంటి? ఎడారిగా మారింది. ఇక్కడ నెక్స్ట్ శ్రీరామ సేతువు పొడవు మరియు వెడల్పులు ఎంత అంటే పరిమాణంలో నిర్మించబడిందని అడిగారు. 100 యోజనాలు పొడవు, 10 యోజనాల వెడల్ప, 50 యోజనాల పొడవు, 5 యోజనాల వెడల్ప, 1000 యోజనాల, 12 యోజనాల. సరైన సమాధానం ఆన్సర్ ఏ. 100 యోజనాల పొడవు, 100 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పు. ఇది కేవలం 5 రోజుల్లో పూర్తి చేశారు. సరైన సమాధానం 100 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పు. వివరణ చూసినట్లయితే 100 యోజనాల సముద్ర దూరాన్ని దాటడానికి 10 యోజనాల వెడల్పుతో కేవలం 5 రోజుల్లో పూర్తి చేశారు. అంటే ఏ రోజు ఎన్ని కూడా ఇక్కడ ఉన్న జరిగింది. పూర్తి చేసిన వాడు నలుడు. మొదటి రోజు 14 యోజనాలు, రెండవ రోజు 20 యోజనాలు, మూడవ రోజు 21 యోజనాలు, నాలుగవ రోజు 22 యోజనాలు, 5వ రోజు 23 యోజనాలు. అంటే 14, 20, 21, 22, 23. 100 యోజనాల సముద్ర దూరాన్ని దాటడానికి 10 యోజనాల వెడల్పుతో ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు, ఏ రోజులో ఎన్ని యోజనాలు అని అడిగారు అనుకోండి. 14, 20, 21, 22, 23 గుర్తుంచుకోండి. 14 గుర్తుంచుకుంటే 20, 21, 22, 23 వరుస క్రమంలో వస్తాయి. సముద్రంలో లక్ష్మణుడిని మరియు రాముడిని నాగపాశంతో బంధించినది ఎవరు? ఎవరిని? లక్ష్మణుడిని, రాముడిని నాగపాశంతో అంటే సర్పాస్త్రంతో బంధించింది ఎవరంటే వారిని నాగపాశ విముక్తులను చేసింది ఎవరు అని అడిగారు. అంటే నాగపాశాన్ని విముక్తులు చేసింది ఎవరు? ఇంద్రజిత్తు, గరుత్మంతుడా, రావణుడు, ఆంజనేయుడా, కుంభకర్ణుడు, సుషేనుడా, మహిరావణుడు, విభీషణుడు. అంటే ఇంద్రజిత్తు, గరుత్మంతుడు. సరైన సమాధానం. యుద్ధంలో లక్ష్మణుడిని మరియు రాముడిని నాగపాశంతో బంధించినది ఎవరు? వారిని నాగపాశ విముక్తులు చేసింది ఎవరండి? బంధించింది అయితే ఇంద్రజిత్తు, ఆ నాగపాశం నుండి విముక్తులు చేసింది అయితే గరుత్మంతుడు. ఇంద్రజిత్తు మాయా యుద్ధంలో నాగపాశం ప్రయోగించగా రాముడు, లక్ష్మణుడు పడిపోతారు. గరుత్మంతుడు ఆకాశం నుండి రాగానే నాగాలు అనగా పాములు భయపడి పారిపోతాయి. మరొక ప్రశ్న, రావణాసురుని తమ్ముడైన
కుంభకర్ణుని యుద్ధరంగంలో సంహరించినది ఎవరు? రావణాసుడి తమ్మిన కుంభకర్ణుని సంహరించింది శ్రీరాముడు. సరైన సమాధానం శ్రీరాముడు. వివరణ చూసినట్లయితే, విశాల దేహంతో వానరులను నమిలి తింటున్న కుంభకర్ణుడు చేతులను కాళ్లను నరికి చివరకు ఇంద్రాస్త్రంతో రాముడు అతనిని తలను నరికి సంహరిస్తాడు. అంటే కుంభకర్ణుని ఏ విధంగా సంహరిస్తాడనైతే దేహంలో వానరుల యొక్క విశాల దేహంతో వానరులు నమిలి తింటున్న కుంభకర్ణుడి చేతులు నరుగుతాడు, కాళ్ళు నరుగుతాడు, తల నరుగుతాడు. అయితే ఏ అస్త్రంతో నన్ను అడిగితే ఇంద్రాస్త్రంతో. కుంభకర్ణుడు ఏ అస్త్రంతో చనిపోయాడు, మరణిస్తాడు? ఇది ప్రీవియస్ బిట్. ఇంద్రాస్త్రం, సారీ ఐంద్రాస్త్రం. ఐంద్రాస్త్రం ఐంద్రాస్త్రం. నెక్స్ట్, ఇంద్రజిత్తు లక్ష్మణుని చేతిలో చనిపోవడానికి గల కారణం? ఆయనను చంపగలిగిన వ్యక్తికి ఉండాల్సిన నియమం ఏమిటి అంటే, సరైన సమాధానం ఏంటి అంటే 12 సంవత్సరాలు ఆహార నిద్ర లేకుండా శ్రీముఖం చూడకుండా ఉన్నవాడై ఉండాలి. అంటే మరి లక్ష్మణుడు 14 సంవత్సరాలు ఆహార నిద్రలు లేకుండా శ్రీముఖం చూడకుండా ఉంటాడు కాబట్టి అందుకు అతన్ని చంపడానికి కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయి. అంటే ఇంద్రజిత్తుని చంపడానికి కావలసిన అన్ని అర్హతలు కూడా ఉన్నాయి. అందుకే లక్ష్మణుడు 14 ఏళ్ళు ఊర్మిళకు దూరంగా ఉన్నాడు కాబట్టి రాముడి సేవలో నిద్ర ఆకలి జయించిన పరమ తపస్సు కావడం వల్ల ఇంద్రజిత్తు సంహరించగలిగాడు. యుద్ధరంగంలో రావణాసురుడితో పోరాటానికి శ్రీరాముడికి తన రథాన్ని సారథి అయిన మాతాలిని పంపిన దేవుడు ఎవరంటే సరైన సమాధానం దేవేంద్రుడా, పరమశివుడా, బ్రహ్మదేవుడా, వరుణుడు అంటే దేవేంద్రుడు. సరైన సమాధానం దేవేంద్రుడు. మరి వివరణ చూసినట్లయితే, నేలపై నిలబడి ఉన్న రాముడు రథాదూరుడైన రావణునితో పోరాటం చూసి ఇంద్రుడు తన దేవరథాన్ని ఇస్తాడు. ఇంద్రుడి యొక్క రథం పేరు దేవరథాన్ని, ధనుసు పేరు అడగొచ్చు. మాతాలి అనే సారథిని రాముని వద్ద పంపుతాడు. ఇంద్రధనస్సు మాతాలి. నెక్స్ట్, రావణ సంహారానంతరం లంకా నగరానికి నూతన రాజుగా శ్రీరాముడు ఎవరికి పట్టాభిషేకం చేశాడు అంటే విభీషణుడికి. సరైన సమాధానం విభీషణుడు. అంటే విభీషుడ, ప్రహస్తుడ, మండోదర, అంగోదర ఇచ్చాడు కానీ విభీషణుడు. శరణాగతుడైన భీష్మునికి సముద్ర తీరంలోనే అభయమిచ్చిన రాముడు రావణవధ తర్వాత లంకకు రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. అయితే ఈ విభీషణుడు రావణాసుడి యొక్క మరణం తన పొట్టలోని నాభి వద్ద ఉంది అని ఎవరు రాముడికి వివరంగా చెప్పారు అని అడిగితే విభీషణుడే చెప్తాడు. నెక్స్ట్, 14 సంవత్సరాల అరణ్యవాసం ముగించుకొని అయోధ్యకు వస్తున్న రాముడి కోసం భరతుడు ప్రాణత్యాగం చేయకుండా ఉండడానికి రాముడు రాక సందేహాన్ని భరతుడికి ముందుగా చేరవేసినది ఎవరు అంటే హనుమంతుడా, గుహుడా, సుమంతుడా, అంగదుడా అంటే సరైన సమాధానం హనుమంతుడు. 14 ఏళ్లు పూర్తయిన మరుసటి రోజు రాముడు రాకపోతే భరతుడు అగ్ని ప్రవేశం చేస్తానని శపథం చేస్తాడు. అందుకే రాముడు హనుమంతుడిని వేగంగా నంది గ్రామానికి పంపుతాడు. అంటే హనుమంతుడు ఏ గ్రామానికి వెళ్తాడు అంటే నంది గ్రామంకు. నెక్స్ట్, శ్రీరాముని పట్టాభిషేకము మహోత్సవంలో వశిష్ఠ వామదేవాది ఋషులు ఏ నదిల నుండి తెచ్చిన పవిత్ర జలాలతో రాముడికి అభిషేకం చేశారు? 4 సముద్రాలు మరియు 500 నదుల జలాల, కేవలం గంగా నది జలమా, సరయూ నది జలమా, మానసరోవర నది? కానీ 4 సముద్రాల నుంచి తీసుకొచ్చిన జలం మరియు 500 నదుల జలాలు కూడా తీసుకొస్తారు. వివరణ చూసినట్లయితే, వానర ప్రముఖులు 4 సముద్రాల నుండి, పుణ్యనదుల నుండి బంగారు కలశాలలో తెచ్చిన జలాలతో రాముడికి సార్వభౌమ పట్టాభిషేకం నిర్వహించారు. ఇంతటితో రామాయణం బిట్లు పూర్తి చేశాము. మరి ఒక పార్ట్లో అంటే మొదటి పార్ట్లో 3 వీడియో చేశాను. మొదటి పార్ట్లో 3 వీడియోస్ అనగా ఒక పార్ట్గా చేశాను. 3 వీడియోలు ఎవరైనా చూడకపోతే ముందు ప్రీవియస్ పార్ట్ చూడండి. రామాయణం పేరు మీదే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని ఉంటాయి. తదుపరి మహాభారతం పార్ట్ 2లో మనకి కొన్ని వీడియో చేయడం జరుగుతుంది. పార్ట్ 2లో 100 నుంచి 200 బిట్ల వరకు మీకు అందిస్తాను. ఎవరైతే మొత్తం ఎండోమెంట్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ప్రతి
చాప్టర్ వైజ్ కూడా మొత్తం సిలబస్ని ఎంసీక్యూస్ని అందిస్తాను. ఒక్క బిట్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే, నా తదుపరి వీడియోస్ మీకు చేరాలనుకుంటే ముందుగానే లైక్ చేసుకోండి మరియు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వీడియో మీకు చేరుతుంది. అన్ని వీడియోస్ కావాలంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.